కొంతమంది సంఘ బిడ్డలు ఈ రోజుల్లో ఉండే పరిస్థితులు అంటే మా అయ్యగారు ప్రార్థన చేసే పవర్ ఏమీ లేదండి. ఏం పవర్ కావాలి నీకు? నువ్వు రాగానే నీ బతుకు ఎలా ఉన్నా కానీ పాస్టర్ గారు ప్రార్థన చేయగానే అద్భుతం జరిగిపోలేగా అప్పుడు పవర్, లేకపోతే పవర్ లేదన్నట్టే. ఈ రోజుల్లో నిన్న ఎక్కడో వీడియో చూస్తుంటే ఒక ఆయన ఇలా తంతున్నాడు, తనగానే 3-4 పడిపోతారు. చర్చికి వచ్చిన తంతావు నువ్వు కాలెత్తి, దానికోసం పిలిచాడే వేసే నిన్ను. ప్రభు ఎక్కడైనా కాలెత్తి తన్నట్టు ఉందండి ఎవరినైనా? ఏంటి విచిత్ర పోకడలు? అది పవర్ అట, అది పరిశుద్ధాత్మ శక్తి. ఇలా కాలెత్తి తనగానే పడిపోతున్నారు. ఆయన భార్య ఆయన పక్కన దిట్టంగా నిలబడి ఉంటుంది. అలాగే మరి ఆవిడెందుకు పడతలేదు? ఎవరిని మోసం చేయడానికి ఇలాంటివన్నీ? అదా నువ్వు పవర్ అనుకుంటున్నావు కొన్నిసార్లు. కొంతమంది అలాంటివి చూసి మా సంఘంలో ఎప్పుడు ఇలా తన్నలేదండి, మేము తన్నావునమ్మా, మేము తన్నాం. చక్కగా వాకింగ్ చెప్తాం, వింటే వినండి, బాగుపడతారు. తన్నించుకోవాలంటే వెళ్ళండి. వారానికి ఒకడో ధైర్యవుతున్నాడు, తంతున్నారు. మొన్నడు ఎవడో గర్భిణీ స్త్రీని తంతున్నాడు కాలెత్తి. అంతకన్నా అవమానం ఇంకేమైనా ఉందా? అంతకన్నా అవమానం అదే దేవుడు చెప్పాడు. తనమన్నాడు నేను అందరినీ. పడిపోయిన వాళ్ళు లేకుండా దేవుడు అంటే నువ్వు గర్భిణీ స్త్రీని తంతాను కాలెత్తి, అదా పవర్. ఏమో కొంతమంది పరిగెడతలేదు అలాంటి చోట్లకి. ఉందా మీకు ఏమన్నా వాక్యం మీద భయం, ఏమన్నా భక్తి ఏమన్నా ఉందా? వాక్యం అంటే ఏమన్నా ఉందా? మీ ఇంటి వెనకాల కొబ్బరి చెట్టు ఉందంటే అది ప్రవచనమా? అది కొబ్బరి చెట్టు కాయలు ఉన్నాయంటే ప్రవచనమా? కొబ్బరి చెట్టుకు ఆకులు ఉన్నాయి, నిన్న వాడు పడిపోయిందంటే ప్రవచనమా? అలాంటి వాటి కోసం నువ్వు పరిగెడుతున్నావు. నీ ఏటీఎం కార్డు నెంబర్లు చెప్పేవాళ్ళ దగ్గర పరిగెడుతున్నావు, నువ్వు బ్యాంక్ అకౌంట్ నెంబర్లు చెప్పేవాళ్ళ దగ్గర పరిగెడుతున్నావు. చాలా మందికి అర్థం కావట్లేదు ఈ రోజుల్లో. నేను చెప్తున్నాను, నువ్వు వాక్యాన్ని పట్టుకోకపోతే ఇలాంటివన్నీ నీ హృదయంలోకి వచ్చేస్తాయి, సాతాను తీసుకొచ్చేస్తాయి. ఇదంతా ఒక భ్రమ. చాలా మంది పడిపోయారు వాటిలో. మళ్ళీ వచ్చి అది పవర్ అంటావా నువ్వు? అదా పవర్?